బాగానే ఉందమ్మా. సార్ ఇవన్నీ మ్యాక్సిమం ఏంటంటే ఇవన్నీ హెచ్పి ప్రాబ్లమ్స్ సార్. అయితే ఏంటంటే హెచ్పి ప్రాబ్లమ్స్ అంటే మేము అంటే ఏమనుకోనంటే అదేంటంటే ఘర్షకుర్తి పెద్దపల్లి డిస్ట్రిక్ట్ ఘర్షకుర్తిలో HP% చాలా ఆడపిల్లలకు HP% బాగా లోపం ఉంటుంది. ఇదేం చేస్తారంటే సరిగా ఫుడ్ మెయింటెనెన్స్ లేకుండా ఆకుకూరలు అవన్నీ లేకుండా ప్రాబ్లం అవుతుంది. ఏం చేసినామంటే వీళ్ళందరికీ ఒకసారి బ్లడ్ టెస్టులు చేయించారు. HP% ఎంత ఉందో చెక్ చేస్తూ అదే స్కూల్లో ఒక యాప్ చెట్టు ఉంది, మా కల్జామాక్ చెట్టు ఉంది. కల్జామాక్తో డ్రై పౌడర్ చేసి మిడ్ డే మీల్స్లో పెట్టాం. ఇప్పుడు డాక్టర్ షేక్ గారు అని పెద్దపల్లి డిస్టిక్ లీడ్ ఆ సార్ ఏంటంటే ఆ మిడ్ డే మీల్స్ పెట్టించి చేయించేసి మన ఇది కళ్యామాకు ఆకుతో చెప్పి రైస్ ఫస్ట్ రైస్లో కళ్యామాకుతోనే సాంబార్లో కళ్యామాకు. వీళ్ళు ఏం చేస్తారంటే కళ్యామాకును పడేస్తారు, ఆకుకూరలు పడేస్తారు. వీళ్ళు ఏంటంటే అది వేయకుండా వీళ్ళకి ఏం చేసినామంటే 3 months పెట్టినాం. మళ్ళీ 3 monthsకి HP చెక్ చేయించాం. అందరికీ 11 to 12 మంది వచ్చేసి 7-6 ఉన్న వాళ్ళు %% పెరిగింది. ఇవన్నీ అవే ప్రాబ్లం. వీళ్ళు ఏం చేస్తారంటే ఇక్కడ ఏం చేస్తారు, మళ్ళీ ఇంటికి పోయిన తర్వాత సెల్ ఫోన్ వాడతారు, ఏం చేస్తారు అన్ని HP. ఈ పాప కూడా HP%. ఈ HP తోనే సార్ తెల్ల మచ్చలు వచ్చేస్తారు. ఈ పిల్లలకి ఏంటంటే అది వాళ్ళకి తెలియదు. అంటే సార్ ఏంటంటే నేను ఏమన్నా అంటే స్కూల్లో మనం డైరెక్ట్ పెట్టించేసి అవసరం అంటే మనం టోటల్గా స్క్రీనింగ్ చేసుకుంటూ వీళ్ళకి ఏంటంటే కాషన్స్ ఇస్తాం. కాషన్స్ ఇచ్చి అవి ఆ ప్రకారం చేసుకుంటూ ఇప్పుడు చేసినాక మళ్ళీ 3 నెలలకు మళ్ళీ చెక్ చేయాలి. చేస్తే అప్పటికిప్పుడు డిఫరెన్స్ అనేది మనం గట్టిగా ఖచ్చితంగా చూస్తాం. అయితే ఏంటంటే వీళ్ళు మన దగ్గర ఉన్నంతసేపు పాటించేది ఒకటే మిడ్ డే మీల్స్లో మనం ఏంటంటే వాళ్ళకి చెప్పేది ఏంటంటే ఇప్పుడు మనం దేనికైనా కెమికల్స్ ఇస్తాం. మిడ్ డే మీల్స్ దానికే అంటే సరే ఒక కళ్యామాకే మనం కెమికల్ వేయం, అన్నిటికీ మీకన్నా ఎక్కువ మాకు తెలియదు. అయినా దానికి కెమికల్ వేయం కాబట్టి దానికి వీళ్ళకి ఏంటంటే మళ్ళీ ఏంటంటే ఫోన్ ద్వారా కానీ ఇప్పుడు వచ్చే పిల్లలకి ఏంటంటే గ్లైకోమా అనే ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. అలాంటి ప్రాబ్లమ్స్ రాకుండా కూడా మనం ఆశ్రయించి చేయొచ్చు. ఏంటంటే ఇప్పుడు వీళ్ళకి ఇప్పుడు చేసిన జనరల్ చెకప్ ఉంటుంది. ఇప్పుడు నేను ఏంటంటే మనం ఒకరోజు టైం పెట్టిస్తే నేను ఏంటంటే AR తీసుకొస్తాను, కంప్యూటర్ తీసుకొస్తాం, స్క్రీనింగ్ పెట్టుకుంటాం, అన్ని చెక్ చేస్తాను. కాకపోతే ఏంటంటే ఇప్పుడు నేను ఏంటంటే ఇప్పుడు పాపది అదే సైట్ ఉంది, అదే కంటిన్యూ అవుతుంది. ఇప్పుడు ఈ పాపకు తల వస్తుంది. ఇప్పుడు ఏం చేస్తారంటే పొద్దుగా లేచి అది చేసుకుంటాం, మరి సాయంత్రం మళ్ళీ చదవకుండా ఫోన్ పట్టుకుంటా ఆడితే పంట. ఫుడ్ లేదు, దానికి సరైన ఫుడ్ లేదు. అందరూ అదే ప్రాబ్లం, అందరు ప్రాబ్లమ్స్. సార్ ఉన్నారు అంటే ఇప్పుడు సార్ వీళ్ళు రేపు ఎల్లుండి వస్తారు. అయితే మనం అందరం మాట్లాడిన ఫోన్ నెంబర్ ఇస్తా. మీరు ఇప్పుడు కాదు ఎనీ టైం వచ్చేది ఇప్పటికీ వెళ్ళగా మీకు సరే పిల్లలకి ఏదైనా కూడా మేము చూసుకునే మాకు ఓకే దాన్ని ఏం లేదు. కాకపోతే ఏంటంటే మనం ఇప్పుడు పిల్లలు చూస్తున్నాం, నేను జనరల్ చెకప్ చేస్తాను. ఇప్పుడు మొత్తం అంటే ఇలా స్క్రీనింగ్ చేయాలా, అన్ని చేయాలి. ఇప్పుడు ఎప్పుడు వెళ్తున్నాం అంటే ఒకసారి టైం మీరు మీ టైం ఇస్తే ఆ టైం నేను చేస్తాను. ఒక ఫ్రైడే సాటర్డే అవుతుంది. ఫ్రైడే సాటర్డే కాబట్టి ఏ రోజైనా పర్వాలేదు. ఇది కూడా ఆపరేషన్ అయింది, ఇది వేయింది. దీని అర్థాలేవి నీకు ఉన్నది ఒకటే కన్ను, అవా ఆ ఒక్క కన్ను కూడా ఆయన వేయింది అనుకో, దేకవలసి జాగ్రత్త వాడుకోవాలి. అద్దాలు వాడుకో, నేను అద్దాలు రాస్తున్నా, మళ్ళీ చిన్న తీసుకో. ఏం పేరు?
సార్ ఈ అమ్మాయికి ఆల్రెడీగా పాయింట్ ఉంది, ఆ పాయింటే సరిపోతుంది, అదే అర్థాలు కంటిన్యూ చేసుకుంటే సరిపోతుంది. ఈ ప్రాబ్లం ఏమి తల్లి? హెడేక్ సైట్ అది ఉంది కదా, ఆల్రెడీ పాయింట్ ఉంది. ఉంటే అవసరం నీకు తొందరగా లంచ్ టైం కూడా అయితే కొంచెం బయటకు వెళ్ళాం. చూడు అన్న చూడు, నేను అబ్బో ఉబ్బో అని నేనేం చెప్తా చూడు నా నీకేం కాదు, ఎవరిని అంటున్నా కాలు తెలుసు కాదు ఇగో అట్లనే అవుతుంది. ఇప్పుడు నేనున్నా, ఇప్పుడు ఇది చూడాలంటే ఇది పెట్టవలసింది, ఏంటి నడవదు కదా పెట్టవలసింది. నడుస్తూ పోవాలి. అదేంటంటే బోర్డు మీద అక్షరాలు అన్ని మాదగా ఉంటాయా, తిను మంచిగా తిను. ఏంటన్నా ఇక రామ్మా ఇక రామ్మా ఏంటి డాక్టర్ దగ్గరికి వెళ్ళాడు, లేకపోతే గంగమ్మ గౌడ్ హాస్పిటల్లోనే అమ్మ నేను క్యాంపులో ఉన్నామ్మా, నేను అదే క్యాంపులో మరి క్యాంపులో ఉన్నాము, ఏం చేయాలి?